నమస్కారం గురువుగారు. గురువుగారు జూన్ 2వ తేదీ గురుస్థానం అయితే మారుతుంది. ఈ గురువు మారడం వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురువుగారు? శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి శని అధిపతి, గురువేమో తృతీయ వ్యయాధిపతి. అంటే మకర రాశి వారు ప్రతి పని కూడా చాలా క్రమశిక్షణతో కష్టపడి సాధించవలసి ఉంటుందన్నమాట. హ్మ్. సాధారణంగా ఏది కూడా వీళ్ళకి సునాయాసంగా దొరకదన్నమాట. హ్మ్. హ్మ్. చిన్నప్పటి నుంచి కూడా ఏవో బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ మొయ్యవలసి ఉంటుంది. హ్మ్. దాని విధంగానే వీళ్ళు దానికి అలవాటు పడి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బాల్యంలో పడినటువంటి ఇబ్బందులు వీళ్ళు హ్మ్. సంతానం భార్య పడకూడదని వాళ్ళు చాలా క్రమశిక్షణతో పెంచడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో అటువంటి మకర రాశి వారికి ప్రస్తుతం శని అనుకూలంగా ఉండడం జరిగింది. అంటే హ్మ్. మూడో స్థానంలో శని సంచరించడం అనేది ఒక 1 ఇయర్గా అటు ఇటుగా మంచి స్థితిలోనే ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళకి మంచి ఫలితాలు రాలేదు. హ్మ్. దానికి కారణం ఏంటంటే గురుగ్రహం జూన్ 2 వెనక్కి వెళ్తే 6వ స్థానంలో సంచరించడం అన్నది వీళ్ళకి అంత ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఏంటంటే మనకి సప్తమ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం జరిగింది. హ్మ్. ఇప్పుడు శని యొక్క మంచి ఫలితాన్ని పొందుతారు. గురువిచ్చే ఫలితాన్ని కూడా పొందడం జరగడం వల్ల ఆటోమేటిక్‌గా మకర రాశి వారికి ఇది చాలా బెనిఫిట్‌తో కూడుకున్నటువంటి ఫలితం అనే చెప్పొచ్చు. హ్మ్. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలోకి గురువు రావటం వల్ల వీళ్ళకి ఈ పంచమహాపురుష యోగాల్లో హంస మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. హ్మ్. సో ఈ యోగ ప్రభావం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్‌కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మంచి చెడు విచక్షణ జరుగుతుంది. అలాగే సప్తమ స్థాన ఫలితాలు చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటదనమాట. హ్మ్. సో అందువల్లేంటి వీళ్ళకి గురుబలం సంపూర్ణంగా లభించింది. దాంతో పాటు కూడా ఈ సప్తమంలో ఉన్నటువంటి గురు భగవానుడు మన తృతీయలో ఉన్నటువంటి శనిని కూడా వీక్షిస్తున్నాడు. హ్మ్. అందువల్ల ఎప్పుడైతే ఒక రాశి మీద శని యొక్క ప్రభావం, గురు యొక్క ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే హ్మ్. ఆ జాతకుడు శుభ ఫలితాల్ని, మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నాడు. హ్మ్. అటువంటి అదృష్టం ఈ రాశి వారికి ఈ జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు రావడం జరిగింది. సో, హ్మ్. ఒక విధంగా వీళ్ళ జీవితంలో ఒక మంచి మార్పుకి కారణమవుతూ ఉంటది. హ్మ్. ఇక ప్రధానంగా వీటికి వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు, తృతీయాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమ స్థానంలో రావడం. సప్తమం సాధారణంగా వివాహం. ఇప్పుడు అవును. సాధారణంగా ఉన్నటువంటి సమస్యల్లో వివాహం, ఉద్యోగం అందరికన్నా. హ్మ్. అయితే ఏదో కారణాల వల్ల ఏంటంటే కష్టపడి పనిచేద్దాం, ఉద్యోగం సంపాదించే వాళ్ళకి చిన్నది, పెద్దది చూడకుంటే మాత్రం అందరికీ కూడా ఉద్యోగాలైతే ఉన్నాయి. హ్మ్. ఈడొచ్చి వివాహం అన్నదే పెద్ద సమస్య. హ్మ్. అందులో ఇప్పుడున్నటువంటి అబ్బాయిలకి మరీ సమస్యగా తయారవ్వడం జరిగింది. అంటే హ్మ్. మకర రాశి వారి జీవితం ఎప్పుడు కూడా చిన్న స్థాయి నుంచి ప్రారంభమవుతది. ఒకేసారి వీళ్ళకి ఉన్నత ప్యాకేజీలు రావు. 18,00,000, 36,00,000 ప్యాకేజీలు అయితే రావు. ఎక్కువగా సాధారణ స్థాయిలో వీళ్ళు హ్మ్. చిన్నగా క్యాబ్ డ్రైవర్లుగా ఉండొచ్చు. ఆటోమేటిక్‌గా ఏదైనా నెలకొక రూ. 1,00,000 జీతం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. హ్మ్. అటువంటి వాళ్ళకి ఈ మధ్యకాలంలో వివాహం కష్టం కాబట్టి ఇప్పుడు ఈ గురుబలం పెరుగుతూ వాళ్ళకి వివాహపరంగా కొంత కొత్త ఆశలు చిగురించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలుగుతాయి. అంటే హ్మ్. ఇక్కడ తృతీయాధిపత్యం కూడా రావడం వల్ల బాగా పరిచయం ఉన్న సర్కిల్‌లో హ్మ్. ఒకరికొకరు తెలిసిన సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ గాని, హ్మ్. అటువంటి సర్కిల్‌లో వివాహం జరిగే అవకాశం అయితే 100% రావడం జరిగింది. దాంతో హ్మ్. పాటు ఏదైనా చిన్న చిన్న సమస్యలు భార్యాభర్తలు విడివిడిగా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళందరికీ ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఈ సమయంలో రావడం జరిగింది కాబట్టి వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. హ్మ్. ఈ సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి గురువు ఏంటంటే మల్టిపుల్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. హ్మ్. ఈ సప్తమం అన్నది అంటే దశమాతు దశమం అయింది. హ్మ్. అంటే వృత్తి స్థానానికి దశమ స్థానం అయింది కాబట్టి, ఈ వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. అంటే హ్మ్. ఎప్పుడైనా పెళ్లి కుదిరిందంటే పెళ్లి చేస్తున్నాడు, పెళ్ళికి సిద్ధపడ్డాడంటే వాడికి ఉద్యోగపరంగా స్థిరపడినట్టే. హ్మ్. అందుకని కామన్‌గా చూడండి కొంతమంది జీవితాల్లో పెళ్ళైన తర్వాత ఉద్యోగం బెటర్ అవుతుంటది. హ్మ్. కొంతమందికి ఉద్యోగం వచ్చాక వివాహ సంబంధం బలపడుతుంటది. హ్మ్. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగపరంగా కూడా సెటిల్‌మెంట్ రావడం జరుగుతుంది కాబట్టి, అది పెళ్లి పరంగా అనుకూలిస్తూ ఉంటది. ఓకే. అలాగే చతుర్థ భావం కాబట్టి చతుర్థ భావ ఫలితాలు. హ్మ్. అంటే గృహానికి ఇల్లు కట్టుకోవడం గానీ, వాహనం కొనుక్కోవడం గానీ, ఈ మల్టిపుల్‌గా రావడం జరుగుతుంది కాబట్టి, ఈళ్ళ జీవితంలో అందుకే అన్నారుగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అన్నది. ఈ ఉద్యోగం ఈ 3 కూడా ఈ రాశి వారికి జరిగే అవకాశం. ఎందుకంటే మనకి శని భగవానుడు ఫేవర్‌గా ఉన్నాడు. హ్మ్. సో, హ్మ్. అందువల్లేంటి పనులు సులువవుతాయి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షిస్తాడు. ఆ హ్మ్. కారణం వల్ల ఏమైందంటే జాతకుడిలో కూడా ఒక విధంగా పట్టుదల స్టార్ట్ అవుతది. హ్మ్. నడవడిక బావుంటది. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతాడు. హ్మ్. చాలా సాంప్రదాయంగా ఉండడం జరుగుతూ ఉంటది. హ్మ్. ఆ కారణం వల్ల కూడా బలం అయితే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహాల్లో మెయిన్ గ్రహాలు బాగున్నప్పటికీ కూడా
రెండవ స్థానంలో ఉన్నటువంటి రాహు అంటే రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం కాబట్టి ఈ కుటుంబం యొక్క ప్రోత్సాహం అన్నది జాతకుడికి ఉండదన్నమాట. సో వాడికి అప్పుడే పెళ్ళి ఎందుకు అన్ని పెద్దగా బాధ్యతగా కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం, ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులు విమర్శించడం, కుటుంబ సభ్యులు సహకరించకపోవడం. అంటే సాధారణంగా ఏంటంటే ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంత బాగా కుటుంబాన్ని చూసినా అటువైపు నుంచి అంత రెస్పెక్ట్ ఉండదన్నమాట. చాలా తక్కువ చూపులో చూడడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఈ కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం వల్ల, అలాగే ఏంటంటే వీళ్ళు ఈ కుటుంబ సభ్యుల కోసం ఎంత బాగా చూసి ధనం వీళ్ళ దగ్గర ఏమి దాచుకోరు. అయినప్పుడు కూడా వీడి దగ్గర ఏదో ఉంది మనకు సరిగ్గా చూడదని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండండి కుటుంబాన్ని వీడి ముందు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని కుటుంబ సభ్యుల యొక్క ఫుల్ఫిల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ఇప్పుడు అనుకున్న విధంగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అన్ని రకాలుగా బాగుండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మకర రాశి వారికి ఏది కష్టపడకుండా రాదు, కష్టపడితేనే రావడం జరుగుతూ ఉంటుంది. అతని సమస్యను అతనే సాల్వ్ చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి సాల్వ్ చేయడం మాత్రం జీవితంలో జరగదు. అది జరుగుతూ ఉంటుంది. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. సో వీళ్ళు చేసే ప్రయత్నాలలో శుభ ఫలితాలు చూడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి దేవాలయాలకు వెళ్తూ ఉండాలి గురువుగారు? సో ఈ మకర రాశి అన్నది ఏంటంటే సాధారణంగా ఈ రాశ్యాధిపతి శని భగవానుడు కాబట్టి ప్రస్తుతం శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శనికి ఎప్పుడు కూడా క్రమశిక్షణమైనటువంటి జీవితం ఇష్టం మాట. అలాగే ఎటువంటి వ్యసనాలకి ఉండకూడదు అన్నమాట. అప్పుడు మాత్రమే శనిగ్రహం అనుకూలిస్తాడు. అంటే ప్రధానంగా ఏంటంటే క్రమశిక్షణ అంటే ఎర్లీ మార్నింగ్ లేగడం, చక్కగా ఒక అరగంట 15 నిమిషాలు వాకింగ్ క్రమశిక్షణ చేసి అంటే శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టాలి. అంటే పూర్వం అంటే రకరకాల పని చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే కేవలం వాకింగ్ స్కిప్పింగ్ ఏదో ఒకటి చేయడం వల్ల ఒక 15 అరగంట చేసుకొని దాని తర్వాత మిగతా పనులు చూసుకుంటే శని భగవానుడు ఆటోమేటిక్ సహకరిస్తాడు. దాని తర్వాత ఏంటంటే ప్రధానంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు అమ్మమ్మలో తాతయ్యలు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకి కనీసం ఏ అవసరాన్ని గమనించి వాళ్ళని ఒకసారి బాగున్నావా ఏంటి అని అవసరం ఉందా ఈయన తెచ్చిపెట్టాలా అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి సేవ చేయడము లేదంటే హెల్ప్ చేయడము వాళ్ళకి సంతోషం కలిగించేలా చూసుకుంటే సరిపోతుంది. మీ ఇంటి కుటుంబంలో పెద్దలు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే ఏదైనా అనాథ శరణాలయంలోనూ వాళ్ళకి హెల్ప్ చేసినా వాళ్ళకి వాళ్ళు మందులు ఇచ్చినా కూడా శని భగవానుడు తనకు బ్రహ్మాండంగా మనల్ని హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే క్రమశిక్షణతో జీవితం లేని వాళ్ళని హెల్ప్ చేయడం, వృద్ధుల్ని సేవించడం ఇది చేయడం వల్ల ఆటోమేటిక్గా శని యొక్క మనకి సహకారం లభిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మెయిన్ గురువు కూడా వచ్చాడు కాబట్టి గురువు అనుగ్రహం కోసం ఏంటంటే సాధారణంగా మరి ఈ శివాలయం దర్శించడం, దక్షిణామూర్తి మెయిన్ దక్షిణామూర్తి ఆరాధించడం, గోసేవ చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఈ మకర రాశి వారికి వృత్తిలో కూడా చాలా స్ట్రగుల్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కడ ఏ సంస్థలో జాబ్ చేయనట్టు కొలీగ్స్ నుంచి సహకారం ఉండదు, ఎంత కష్టపడ్డ యజమాని నుంచి సరైనటువంటి ప్రోత్సాహం ఉండదు. కాబట్టి వీళ్ళకి కుజుడు బాధకుడు అవుతుంటాడు. అందువల్ల వీళ్ళు రెగ్యులర్గా ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్ దర్శించుకొని మంగళవారాలు చేసుకోవడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో సహకరించే అవకాశం అయితే 100% రావడం జరుగుతుంది. బట్ ఏదైనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సరిదిద్దుకోవాలి తప్ప ఎవరో వచ్చి మాత్రం చేయరు. ఇప్పుడు గురువు వచ్చాడు కాబట్టి భగవంతుడి అనుగ్రహం లభించింది కాబట్టి ఈ భగవంతుడి అనుగ్రహంతో మనం ఇప్పుడు అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉద్యోగం, పెళ్లి, ఇల్లు ఈ 3 సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.